ప్రియులారా, ఈ దీక్ష విషయాల్లో కొన్ని కీలకమైన విషయాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఓపికతో వింటానంటే చెప్తాను. అసలు బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఉపవాసం గురించి మాట్లాడుతుంది బైబిల్. దేని గురించి? ఉపవాసం గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆ ఉపవాసం గురించి మాట్లాడుతూ, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ రహస్యమందు చూచుచున్న తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లు మీరు మీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయండి. ఇంతకీ ప్రార్థన వలన ఏమిటండి లాభం? నేను ఒక సంగతి చెప్తాను. చిన్నప్పుడు, అరే నాన్న నాకెళ్ళి చూడండి, నేను చిన్నప్పుడు అందరు గోళీలాటలు, బెచ్చలాటలు, ఒంగులు దూకుళ్ళు, కర్రా బద్దాట ఈ ఆడుతుంటే ఆట మధ్యలో ఉంటే మమ్మల్ని లాక్కొచ్చేది. మా మరే రండి అనేది. ఎందుకు రండి 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 అని తీసుకుపోయి ఆ గదిలో, పరమట గది అని, ఇప్పుడు ప్రదీప్ పాస్టర్ గారు ఉండే ఇల్లు అది పరమట గది, ఆ గదిలోకి తీసుకుపోయి మమ్మల్ని కూర్చోబెట్టి అందరు ముగ్గురు కొడుకుల్ని అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. ఏడిసి ఏడిసి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో భాషలు వచ్చేవి, ఆ ప్రార్థనలో కేకలు వచ్చేవి. నాకు అనిపించేది మా అమ్మ చేస్తే బాగుంటుంది. ఎవరికి లేదు. వాళ్ళే తలుపు సందుల్లో నుంచి అరే రారా రారా అంటారు. వాళ్ళేం రారా అని పిలుస్తారు. ఇంకేడొచ్చేది తాళం ఎత్తే, తాళం వేసి ఓయమ్మ ఊరు కొట్టినట్టు పొడబొబ్బలు పెట్టి అయ్యా 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 అని ఏడుతుంటది మా అమ్మ. ప్రార్థన చేస్తుంటది. మాకేమో ఎందుకు వచ్చింది గోలరా, అందరు అమ్మల మెదలకుండా ఉంటే వాళ్ళు బెచ్చాట్లు ఆడుకుంటారు. మా అమ్మేమో మమ్మల్ని ఆట ఆడుకునేది, ఏం ఆడుకునేది. సాయంత్రం 4 అయితే ఇంకా ఆటలు లేదు, బడికి వచ్చేటప్పుడే ఇక మరి 4 కానీ తగులుకుంటుంది ప్రార్థనకి. ఇక ఆ గదిలో దేశమే ప్రార్థనే ప్రార్థన. ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది. చాలామంది ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా వచ్చి, అమ్మా లచ్చమ్మా నువ్వు చేసే ప్రార్థన ఏం ప్రార్థన, పిచ్చి ప్రార్థన కాకపోతే ఏం ప్రార్థన అమ్మా, ఏం గడుమోర్లు పెట్టి ఎడుతావు, ఎవడు తెచ్చింది, మా గుండెలు బొగులుతున్నాయి తల్లే నీ నుంచి అని అనేవాడు. మా నాన్న అది చూసి మా నాన్న కూడా కోపపడేవాడు. మా అమ్మ పాట పాడుతుంటే వణుక్కుంటూ పాడేది. అందరూ వచ్చి ఏ అమ్మ నువ్వు పాట పాడకపోతే అనేవాళ్ళు. కసితో పాటలు నేర్చుకుందండి మా అమ్మ. వాళ్ళంతే నాకేంది అనకపోతే నా దేవుడితో నేను పాడుకుంటానని పాడుతుంటే ఇవాళ మా అమ్మ పాడితే కోయలు పాడినట్టు ఉంటుంది. అందరూ అంటారు లచ్చమ్మకో పాట అన్నయ్య. వణుకున్నప్పుడు జనాలు తిడితే మా అమ్మ ప్రార్థన ఆపితే, పాట ఆపితే ఈనాడు పాటలు పాడేదే కాదు. 3 పాటలు రాసిందండి సొంతగా మా అమ్మ. 3 పాటలు రాసింది సొంతగా. ఇంకా చెప్పమంటారా, మా అమ్మ కాచిన కన్నీళ్ళు ఉపవాస ప్రార్థనలు, ఆ కౌగిలించుకొని ప్రార్థించిన ప్రార్థనలు ఆ రోజుల్లో పిచ్చి ప్రార్థన అయింది. ఈ రోజున అందరి తల్లులు వచ్చి నీకేమో 3 కొడుకులు సేవకులే, 3 కొడుకులు సేవకులే, 3 కొడుకులు సేవకులే అంటున్నారు. ఆ రోజున పిచ్చిదానా అన్నారు, మెంటల్దానా అన్నారు. మా నాన్న అయితే నేను నా దగ్గర ఉంచుకొని నువ్వు సర్దుకొని ఇంటికి పో అన్నాడు. ఎగతాళి చేయబడింది. పాటల్లో ఎగతాలే, ప్రార్థనలో ఎగతాలే, తన జీవితమే ఎగతాళి అయిపోయింది. ఒకప్పుడు కన్నీళ్లు గార్చింది, ప్రార్థన చేసింది. ఇంకొకటి చెప్పమంటారా, ఎవరన్నా ఊరి మీదకి వచ్చి అప్పట్లో, ఇప్పుడు రావట్లేదు స్వార్థికులు, అప్పుడు పిచ్చకి వచ్చేవాళ్ళు. ఊరి మీద స్వార్థికులు వచ్చి అయ్యో ఈ కాలనీలు మేము కొన్ని ప్రార్థన పెట్టుకుంటామయ్యా అనేవాళ్ళు. అయ్యా ప్రార్థన పెట్టి కాలనీలో ప్రార్థన పెట్టి అయ్యో కొద్దిగా పొండుకోవటానికి మాకేడాన్ని చోటు చూపించండి అంటే, ఆ ఊర్లో జడసన్ గారు ఉండేవారు. ఆయన అంటాడు, ఇదిగా బాయ్ అది గది 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 కొమ్మ పిచ్చి అన్నాడు కానీ వాళ్ళు ఇంటికి పోండి అనేవాడు. పిచ్చి
ఈలోరు వచ్చారు, పాస్టర్లు అంటే మీ ఇంటికి తెచ్చిపో అనేవాడు. రండి అయ్యా. బజారులో కనపడిన ప్రతి సేవకుని మా నాన్న తెచ్చి రాత్రి పండబెట్టి భోజనాన్ని పెట్టి తెల్లారి ఎంతో కొంత చేతికిచ్చి పంపించేవాడు. వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము కింద పడుకునే వాళ్ళం, మంచాల కింద. వాళ్ళు వచ్చినప్పుడు 2 మంచాలే ఉండేది. వాళ్ళు వచ్చినప్పుడు కింద పడుకునే వాళ్ళం సేవకులు వస్తే. అట్లా ఎంతో మంది సేవకులు, ఒక్కొక్కసారి 40 మంది సేవకులు వచ్చారు. ఎంతో మంది సేవకులు వస్తూ పోతూ ఉంటే అందరు ఎవరిల్లు చూపించేవాళ్ళని మా ఇల్లు చూపించేవాళ్ళు. మా నాన్న మా ఇంటికి తెచ్చేవాడు, మా అమ్మ వండి పెట్టేది, పంపిస్తూ ఉండేది. ఒక రోజున ఆ సేవకుడు అన్నాడు, అబ్బాయ్ మాకు బువ్వక లేక కూరక లేక మాకు ఇల్లు మంచాలు లేకనా ఉగా తెకలోడా ఈవిని పెడుతూ అని ఇంట్లో చేర్చుకుంటూ ఏంది అబ్బాయి, దారిని పోయే వాళ్ళందరూ నీళ్ళల్లో చేర్చుకుంటే యాడ్నుంచి వస్తే పోయే వస్తుంటారు పోతుంటారు, వచ్చేవాళ్ళు రానియాల పోయేవాళ్ళు పోనీయాల, తెకలోడ అందరు నీళ్ళల్లో చేర్చుకుంటూ ఏందిరా అని అన్నాడు. మా నాన్న అనేవాడు, ఊరి మీద ఇంతమంది వస్తే ఒక్కడ కూడా రాకపోతే రేపు దేవుడు తీర్పు ఏంది చెప్తారు, ఆయన ఎంత తింటాడు, ఒక ముద్ద అన్నమేగా, మాకేం ఇబ్బంది లేదులే, మీ బోటులు రానిపోతే మేము రానిస్తాం, మాకు ఆశీర్వాదం అన్నాడు. అలా సేవకులు వచ్చిపోతా వచ్చి అమ్మ ఉడికి నీళ్ళు కాగబెట్టిస్తే అమ్మో దేవుని దీవచ్చును గాకమ్మ, మంచం వేస్తే అమ్మ వందనాలు తెల్లే నీ బిడ్డలు నువ్వు సల్లగుందురు గాక, బట్టలు ఇస్తే అయ్యో మంచోడు అయి నువ్వు దేవుని దీవించును గాక, పోతయా ఈ బిడ్డలు చేర్చుకున్నారయ్యా, వీళ్ళని చూడయ్యా అంటే ఆయన చూశాడో ఖచ్చితంగా హడావిడిగా చేపట్టినా. హల్లెలూయా. వచ్చిన వాళ్ళందరూ ఏమో చూడయ్యా, ఎవరికి చెప్తున్నారు? ప్రెసిడెంట్ కాదు, ఊరి పెద్దలకు కాదు, ఊర్లో ఉన్న జనాలకు కాదు చెప్పిందో, దేవునికి చెప్పెళ్ళారు, దేవునికి చెప్తూ ఉన్నారు, వీళ్ళు చూడయ్యా. ఒక రోజున తినటానికి లేకపోతే ఉల్లిగడ్డ కారం పచ్చిది నూరు పెడితే పాస్టర్ గారు అన్నాడమ్మా, సేవకుడికి ఎట్టాంటి పువ్వమ్మ పెట్టేది, అసలు మీరు సేవకులను చూసుకోవటం తెలియదమ్మా అన్నాడు ఒక దైవజనుడు. మా అమ్మ కళ్ళ మండీలు కుక్కొని, అయ్యా ఏ రోజు ఏ సేవకుడికి నేను చెయ్యని పెట్టని తిండి నీకు పెట్టానయ్యా, లేదయ్యా ఇంకెంతకంటే నా కాళ్ళు లేవయ్యా, ఉన్నదే పెట్టానయ్యా అని మా అమ్మ కొన్ని వాక్యాలు చెప్పి ఇదయ్య పరిస్థితి అని చెప్తే ఆ దైవజనుడు ఆకారంతో కడుపు నిండి తిని పైకి లేచి ఏడుచుకుంటా, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అమ్మా నా తప్పు క్షమించమ్మా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడమ్మా, మీ మంచి మనసు కొందనాలమ్మా అని దీవించిపోయాడు. దాచుకుంటే పాసిపోతే దానం చేసిన వాడు దేవుని దృష్టిలోకి వస్తాడు. నువ్వేం చేస్తున్నావో, నీ క్రియలేంటో నీ పిల్లలు వారి భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ప్రేమ, వాళ్ళ అభిమానం, వారు చేసే త్యాగాలు వారి పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి బిడ్డలారా. ఆ రోజు మేము పెట్టింది కారపు మెతుకులే, ఈ రోజు మేము తింటుంది రకరకాల భోజనాలు. కొట్టుగడికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు మేము వాళ్ళకు సేవకులకి ఇచ్చింది కేవలం నులక మంచాలే. ఈరోజు మేము పోతే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీ లేడు, సోఫా లేడు, కొత్త దుప్పటి బరువురా. అప్పుడు మేము వాడుకున్న దుప్పట్లు ఇచ్చిన సేవకులకి, ఇప్పుడు కొత్త దుప్పట్లు, కొత్త వాటర్ బాటిళ్ళు, ఇళ్లలో నీళ్ళు కాదు ఏసీలు బాటిల్ పై గారికి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే, ఆయనకు నమ్మకంగా నీ రూపాయి ఖర్చు పెట్టినా, నీ శక్తి ఖర్చు పెట్టినా, నీ కన్నీరు ఖర్చు పెట్టినా దానికి ఫలితం 1000 రెట్లు. దిగులు పడకు బిడ్డ, అసలు నీకు కొరత ఉండదమ్మా. కొద్ది కాలం శ్రమ, కొద్ది కాలం బాధ, కానీ నెక్స్ట్ లైఫ్ ఉంటుంది. మా అమ్మోళ్ళు చేసిన పుణ్యాన్ని, మా అమ్మోళ్ళ యొక్క
ఆ ప్రేమ, ఆ ఆశీర్వాదమే మా మీదకి వచ్చింది. మరి మేమేం చేయాలి? మా పిల్లల దగ్గరికి రావాలంటే ఆగకూడదు. సేవకుడు నా ఇంటి దగ్గరికి రాకుండా గుమ్మములోకి రావాలి, ఇంట్లోకి రావాలి, దీవించాలి. సేవకులు రావాలి. మేము పాస్టర్ అయినా సరే మా దగ్గరికి రావాల్సిందే. నా తాత్పర్యం అదే. ఎంతమంది సేవకులైనా నా దగ్గరికి వస్తూనే ఉండాలి. ఎంతమంది వచ్చినా వారు రావాలి, తినాలి, తృప్తి పొందాలి. వారు నా వలన నాకు కలిగింది వారి గుప్పిట్లో పెట్టాలి. వారు చేతులెత్తి చెప్పవలసిన మాట చెప్తే చాలు. హల్లెలూయా. వాళ్ళు పోయేటప్పుడు చెప్పే మాటే ఆశీర్వాదపు మాట. అబ్రాహాం దగ్గరకు వచ్చి పోయేటప్పుడు చెప్పింది, ఇదిగో వచ్చే ఈ మీదటికి నీ కుమారుడు పుడతాడు. దేవుడు నీతో చెప్పాలి బిడ్డ. నీ దీక్షల్లో దేవుడు నీతో మాట్లాడును గాక. నీ తీర్మానాల్లో యేసయ్య ఆలోచనలు కూడా ఉండును గాక. బైబిల్ గ్రంథంలో నుంచి నినివే పట్టణాన్ని గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను. అక్కడ మొదటి అధ్యాయం, యోనా మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతాం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైనది. అన్నా ఒక్క నిమిషం వినండి. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైంది గనుక నీవు లే నినివే మహాపట్టణానికి. అందరు చెప్పండి, ఏ పట్టణం అది? మహా అనండి. ఫుల్లుగా ఇదిగో ఏదన్నా ఇదే అటు పీల్చి అంటారు, చూసినవా? పోగా నినివే మహాపట్టణం అంటారు. గట్టిగా అనండి, నినివే మహాపట్టణం. చెప్పండి ఏంటిది అది? ఈ మాట పలికితే మీకు ఆశీర్వాదం నేను పలికేవాడిని. దీని వెనక నేను మీకు బ్లెస్సింగ్ చెప్పేవాడిని. పోగొట్టుకున్నా, 2 సార్లు పోగొట్టు. ఆ మహాపట్టణానికి వెళ్ళి దాని దుర్గతి కలుగుతుందని ప్రకటన చేయమన్నాడు. అయితే యెహోవా సన్నిధిలో తార్షీషు పట్టణానికి పోవాలని యోనా ఎబ్బేకి పోయి తార్షీషు పోయే వాడని చూసి చాలు ఇంకొద్దు. నేను నా భాషలో మీ భాషలో మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు తలకాయలు ఎత్తాను. అసలు ఆ పట్టణం మహాపట్టణం. ఆ పట్టణానికి జనాలు ఎంతమంది అంటే 1,20,000 మంది. అందరు చెప్పండి, 1,20,000 మంది. అన్న ఏం రావట్లేదు, వాన రావట్లేదు. 1,20,000 వాన రావట్లేదు.